బెజవాడలో పసికందుల విక్రయంపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు కీలక నిందితుల కోసం ప్రత్యేక బృందాలు పెట్టి గాలిస్తున్నారు. అటు డబ్బులు పెట్టి బిడ్డల్ని కొన్న దంపతులు వారు హఠాత్తుగా దూరం కావడంతో ఆవేదన చెందుతున్నారు. అమ్మ నాన్న అనే పిలుపు కోసం ఆరాటపడే దంపతులే వారి లక్ష్యం. దళారులను పెట్టుకుని మరీ అలాంటి వారి కోసం అన్వేషిస్తారు. లక్షల్లో ఒప్పందాలు చేసుకుని ఇతర రాష్ట్రాల నుంచి పసికందులను తెచ్చి అమ్మేస్తూ ఉంటారు. ముక్కుపచ్చలారని పసికందులను సరుకులా మార్చుకుని అక్రమంగా డబ్బు సంపాదించుకున్నారు. ఇలాంటి కేటుగాళ్లపై నిఘా పెట్టిన బెజవాడ పోలీసులు ఈ ముఠాలోని కీలక వ్యక్తులను ఇటీవలే అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నున్నకు చెందిన దంపతులకు పెళ్లై 7 ఏళ్లైనా పిల్లలు లేకపోవడంతో బ్రోకర్ మనీని మధ్యవర్తుల ద్వారా కలిశారు. ఈ ముఠా ఢిల్లీ నుంచి కిరణ్ శర్మ, భారతి అనే ఏజెంట్ల ద్వారా శిశువులను తీసుకొచ్చింది. ముఠా సూత్రధారి సరోజిని ఆ శిశువుల్లో ఒకరిని మనీ ఇంట్లో ఉంచింది. ఆటో డ్రైవర్ ద్వారా ఆ దంపతులతో బేరం ఆడారు. చివరకు 3.70 లక్షలకు ఒప్పందం కుదిరింది. డబ్బు చేతులు మారింది. శిశువును దంపతులకు అప్పగించారు. ఇంటికి లేకలేక వచ్చిన చిన్నారిని చూసి ఆ దంపతులు మురిసిపోయారు. కానీ ఆ సంతోషం 2 గంటలు కూడా నిలవలేదు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆ శిశువును స్వాధీనం చేసుకుని సంరక్షణ కేంద్రానికి తరలించారు. విజయవాడ కొత్తపేటకు చెందిన దంపతులది కూడా సేమ్ స్టోరీ. అటు డబ్బు పోగొట్టుకుని ఇటు బిడ్డను కోల్పోయి ఆ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పసిబిడ్డలతో వ్యాపారం చేస్తున్న సరోజిని, షేక్ ఫరీనాతో పాటు 13 మందిని అరెస్టు చేసి విచారించారు. వీరిచ్చిన సమాచారంతో ఢిల్లీలో పసికందులను విక్రయిస్తున్న కిరణ్ శర్మ, భారతిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు. పరారైన ముగ్గురు కీలక నిందితులను పట్టుకునేందుకు 5 బృందాలను ఏర్పాటు చేశారు. కవిత, సతీష్, నూరి ముంబై శిశువుల విషయంలో కీలకంగా వ్యవహరించారని, వారు చిక్కితే ఈ కేసులో అసలు సూత్రధారుల గుట్టు రట్టవుతుందని పోలీసులు చెబుతున్నారు.